42 డిగ్రీ పేపర్ మీద. యాక్చువల్గా 45 డిగ్రీల వేడిలో కూడా ఇంతమంది కార్యకర్తలు వచ్చి ఈరోజు ఈ యొక్క జనసభలో పాల్గొంటున్నారంటే భువనగిరి బీజేపీ ఖాతా పడ్డదని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఈ సందర్భంగా మా భువనగిరి ప్రజలకు ఈ యొక్క వేదిక ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు 5 సంవత్సరాలకు వస్తాయి. ఎన్నికలు 5 సంవత్సరాలకు వస్తాయి. కానీ దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి ప్రతి సంవత్సరానికి వస్తుంది. ఈ ఎన్నికల్లో, ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, పార్లమెంట్ ఎన్నికలు అంటేనే ప్రజలు ఏమంటున్నారు? ఇది మోడీ ఎన్నికలు అంటున్నారు. ఈ ప్రజలు ఏమంటున్నారు? పార్లమెంటు, లోకసభ ఎన్నికలు అంటలే మోడీ బియ్యం లాగా మోడీ ఎన్నికలు. అబ్కి బార్ 400 పార్. ఎనీ డౌట్? గట్టిగా చెప్పాలి, ఎనీ డౌట్? ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న నాయకులకు వినపడాలి. అందరు వినడానికి చాలామంది టీవీలలో చూస్తుంటారు, లేకుంటే ఇక్కడ కెమెరాలు పెట్టుకొని చూస్తుంటారు, వాళ్ళకి వినపడాలి. ఈరోజు మనం ఎన్నికలు ఎవరికి ఓటు వేయాలో, అట్లనే ఎవరికి ఓటు వేయకూడదో మనం చెప్పాలి, తెలుసుకోవాలి. మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కానీ దేశం కానీ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి జరిగిందంటే ఎలాంటి అతిశయోక్తి లేదని తెలియజేస్తున్నా. మా యొక్క నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అమలకు, అక్కలకు విజ్ఞప్తి చేయటం, మీడియా మిత్రులకు, ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోడీ 420 సీట్లతో గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను 3 ముక్కల్లో చెప్తాను, 3 ముక్కల్లో చెప్తాను. మీకు తెలుసు, రామాయణం 3 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? కట్టే, కొట్టే, తెచ్చే. ఏం చెప్తాం? కట్టే, కొట్టే, తెచ్చే. అదేవిధంగా మన మోడీ గారికి గురించి తెలియజేయాలంటే మనం మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. మరోసారి గట్టిగానండి, మోడీ, మోడీ, మోడీ. ఈరోజు 3D అంటే మీ అందరికీ తెలుసు. ఎందుకు మోడీ గారికి మరోసారి ప్రధానమంత్రి కావాలంటే 3D అంటే దేశం, దేశం, గట్టిగా అనంటే మీరు కూడా, దేశం, ధర్మం, డెవలప్మెంట్. దట్ ఈస్ మోడీ, దట్ ఈస్ మోడీ. ఈరోజు మీరు ఆలోచించాలి, దేశం. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత కాశ్మీర్లో రాళ్ల దాడులు లేవు, ఉగ్రవాదులు లేవు, బాంబులు లేవు, మతకల్లో లేవు. ఆర్టికల్ 370 రద్దు చేసినటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా 3 తలాక్ రద్దు చేసినటువంటి ఘనత మోడీ గారిది. సైన్యాన్ని బలోపేతం చేసినటువంటి ఘనత మోడీ గారిది. ఈ నోట్ల బందీ ద్వారా, నోట్ల రద్దు ద్వారా పాకిస్తాను ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినటువంటి ఘనత మోడీ గారిది. అందుకొరకు మోడీ గారు మరోసారి మన ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒక డైలాగ్ వినిపిస్తా. మీకు తెలుసు, బాలయ్య సినిమాలో మోడీ గారు రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సైనికుల తలలు నరికి పార్సల్ పంపించిన సంఘటన మీరు మర్చిపోయారా? మర్చిపోలే కదా మనం. అదే బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ సైనికులు మన సైనికుల తలలు నరికి మనకు పార్సల్ చేపించారు. కానీ మోడీ వచ్చాక, మోడీ ప్రధానమంత్రి అయ్యాక మన వైపు చూడటానికి గడగడగడలాడుతున్నారు. ఇది కరెక్టా కాదని మనం అందరం ఆలోచించాలి. ఈరోజు మన వైపు మన అభినందన్, పైలట్ అభినందన్ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు పట్టుబడితే 24 గంటల్లో పూల దండలతో మన దేశానికి పంపించారంటే అది మోడీ గారు అంటే భయం. మోడీ గారంటే శత్రు దేశాలకు భయం. ఈరోజు గుర్తించాలి. ఈరోజు మనకు బాలయ్య సినిమాలో డైలాగ్ ఉంది, మోడీ గారు వచ్చాక
చెప్తాడు. ఈరోజు ఎట్లా ఉందంటే, చూడు ఒకవైపే చూడు, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. ఈరోజు మన భారతదేశాన్ని ఇటువైపు చూడటానికి ఎవరికైనా శత్రు దేశాలకు ధైర్యం ఉందా, దమ్ముందా? లేదు. దట్ ఈస్ మోడీ. అందుకొరకే మళ్ళా మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి. ధర్మం మనందరికీ తెలుసు. పిచ్చి సన్నాసులు మన మాజీ ముఖ్యమంత్రి ఏమన్నారు? అరే బీజేపీ వాళ్ళందరూ అక్షింతలు పంచుతారు, పులిహోరలు పంచుతారు. నేను అడగదలుచుకున్నాను, మా గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు ఒకప్పుడు నేను భయంకరమైన హిందువు అని చెప్పినరా లేదా? అతిపెద్ద చండీ ఆయుధ యాగం చేసిరా? మరి అప్పుడెప్పుడు పోయింది మత రాజకీయం? ఈ ఖర్జూర పండ్లు అసదుద్దీన్ నోట్లో, అక్బరుద్దీన్ నోట్లో, వాడి నోట్లో, వీడి నోట్లో పడ్డప్పుడు మత రాజకీయం గుర్తు రాలేదా? అందుకొరకు ఈ కుహాన రాజకీయాలు పోవాలని ఈరోజు ఈ 500 ఏళ్లుగా నిరీక్షణ ఉన్నటువంటి మన అయోధ్య రామాలయం, భవ్యమైన దివ్యమైన రామాలయం నిర్మించినటువంటి ఘనత ఎవరిది? మోడీ గారిది. అందుకొరకు మోడీ గారికి మరోసారి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది, గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి డెవలప్మెంట్. థర్డ్ డి డెవలప్మెంట్ అంటే ఈరోజు మోడీ బియ్యం, మోడీ పైసల్, మోడీ కరెంట్, మోడీ గ్యాస్ స్టవ్, మోడీ మరుగుదొడ్లు, మోడీ ఉచిత వ్యాక్సిన్, మోడీ బ్యాంక్ అకౌంట్లు, మోడీ సీసీ రోడ్లు, మోడీ జాతీయ రహదారులు, మోడీ ఎయిర్పోర్ట్లు, మోడీ మెడికల్ కాలేజీలు, మోడీ ఐఐటీలు, మోడీ ఆర్థిక వ్యవస్థ. ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ 11వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకు వరకు తెచ్చిన ఘనత మన మోడీది. అందుకొరకు మోడీ గారికి వేయాలి. మేము కేవలం రాముడే కాదు, రాముడితో పాటు కృష్ణునితో పాటు డెవలప్మెంట్ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఆశ్చర్యపోతారు, మన భువనగిరి పార్లమెంట్లో, మన తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు రాకముందుకు కేవలం 2000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండే. మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో 5000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వచ్చాయి. దట్ ఈస్ మోడీ. ఈరోజు మన భువనగిరి పార్లమెంటు రీజన్లో అందుకొరకు మీరందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 3D దేశం, ధర్మం, డెవలప్మెంట్ బాగుండాలంటే మరోసారి మోడీ ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చినప్పుడే సురక్షితంగా ఉంటాడని తెలియజేస్తూ, ఇకపోతే నా గురించి కూడా 2 ముక్కలు చెప్పాలి కదా, అభ్యర్థిని కదా, చెప్పాలా లేదా? మీ అందరికీ తెలుసు, నేను ఒక టాప్ డాక్టర్ని. రోజుకు 1,00,000-1,50,000 ఇన్కమ్. తెలంగాణ రాష్ట్రం వస్తే నలుగురు నా కుటుంబాలు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని అన్నీ వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తర్వాత ఎంపీ కావటం జరిగింది. ఈరోజు తెలంగాణ ఎంపీ అయిన తర్వాత ఒక్క టర్మ్లో 10 టర్మ్ల ఎంపీ అంత అభివృద్ధి చేయడం జరిగింది. నేను 9,000 కోట్ల రూపాయలతో కేంద్ర సహకారంతో, అప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ ఎంపీ అయినా కూడా మా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, బీజేపీ పార్టీ సహకారంతో నవరత్నాలు తేవటం జరిగింది. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, జాతీయ రహదారులు, ఎంఎంటీఎస్, భువనగిరి కోట, మాతా శిశు హాస్పిటల్, పాలిటెక్నిక్ కాలేజ్, నర్సన్న బీమా కుటుంబానికి ధీమా, మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్, పెంబర్తి బ్రాస్ క్లస్టర్, కొండమల్లిపల్లిలో టాడీ రీసెర్చ్ సెంటర్, మన దండుమల్కాపూర్ ఇక్కడనే మనకు ఇండస్ట్రియల్ పార్క్, ఇవన్నీ చేయటం జరిగింది. ఈరోజు మనం ఎవరికైతే భువనగిరి పార్లమెంట్లో కృతజ్ఞత తెలపాలంటే, నడ్డా గారు అప్పుడు వైద్య శాఖ మంత్రుడిగా ఉన్నప్పుడు, మనకు ఏపీ రీఆర్గనైజేషన్ లేనప్పుడు 4 సంవత్సరాలు విజ్ఞప్తి చేస్తే నడ్డాజీ హమారకు ఆల్ ఇండియా ఎయిమ్స్ హాస్పిటల్ దియా. ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తున్నా, బయట 10 లక్షలకు ఒక ఆపరేషన్ అయితే మన ఎయిమ్స్ 10 రూపాయలు అవుతుంది.
बाहर एक ऑपरेशन 10 लाख हुआ तो हमारा एम्स में आप दिया जो एम्स में 10 रुपए में हो रहे। बहुत बहुत धन्यवाद नड्डा। అందుకొరకు బూర నర్సయ్య గౌడ్ కూడా మోడీ శిష్యుడు, మంచి బాలుడే, రాముడు లాగా రాముడు మంచి బాలుడు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాహుబలిల గురించి 2-3 మాటలు చెప్పాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, ప్రభుత్వం ఏమిచ్చింది, కేంద్రం ఇచ్చింది, గాడిద గుడ్డు ఇచ్చిందా అంటారు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అప్ప నీకు ఒకటి తెలవాలి, గాడిదలు గుడ్లు ఇవ్వవు, పిల్లలు పెడతాయి, ఓన్లీ కోళ్ళు బాతలే అంటాయి. అదే గుడ్డుతోని, అదే గాడిద గుడ్డుతోని మోడీ గారు మనకు 9,036 లక్షల రూపాయల అభివృద్ధి ఈరోజు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, ఒక పాత మిత్రుడిగా నేను అడ్వైజ్ చేస్తున్నా, మోడీని టచ్ చేసిన వాళ్ళు, తిట్టినోడు ఈ ప్రపంచంలో బాగుపడినోడు ఎవ్వడు లేడు కదా, లేడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. వినాశకాలే విపరీత బుద్ధి. ఈరోజు రేవంత్ రెడ్డి ఏదో పాపం 2-3 సంవత్సరాలు సీఎం ఉంటా అంటే ఎప్పుడు ఊరుతుందని పిచ్చి పిచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు మోడీ కేడీ అని మాట్లాడుతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు కదా, నాకు మోడీ గారిని చూస్తే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, రేవంత్ అప్ప మోడీ సింహం లాంటోడు, మోడీ సింహం లాంటోడు. సింహం ట్రిమ్ము చేసుకోదు, మోడీ గారు కేవలం ట్రిమ్ము చేసుకుంటాడు, అదర్వైజ్ సేమ్ టు సేమ్. జాగ్రత్త, మోడీ గారిని టచ్తే భస్మం అవుతావు. ఈరోజు చాలామంది ఇక్కడ బాహుబలిలు ఉన్నారు. ఇలా ఒక నాయకుడు ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికి తెలియదు, కాంగ్రెస్ నాయకులు ఆయన డమ్మీ అభ్యర్థి అంటున్నారు, కాంగ్రెస్ నాయకులే డమ్మీ అభ్యర్థి అంటున్నారు. ఏమంటున్నాడు రాజగోపాల్ రెడ్డి, మా అభ్యర్థి డమ్మీ, నాకు ఓటై నా ముఖానికి చూసేవి ఒకటనే అడుగుతున్నాడు. నేను మీ ద్వారా ప్రజలను అడుగుతున్నాను, ముందు కూడా ప్రజలను అడుగుతున్నాను, మీరు ఒకసారి ఎంపీ, మీరు ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే, నీకు దమ్ము ధైర్యం ఉందా? నాలాగా నేను డెవలప్మెంట్ చేసినటువంటి పాంప్లెట్ లాగా మీకు డెవలప్మెంట్ చేసిన పాంప్లెట్ ఇచ్చే దమ్ము ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను. లేదు, మీరు బాహుబలి కాదు, బెలూన్ బలీలు. ట్రిక్ మా వాళ్ళు ఇట్లా ప్రిక్ చేస్తే టుక్కు అంటారు, మా వాళ్ళు ప్రిక్ చేస్తే. ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడు ప్రజలు, భువనగిరి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు భువనగిరికి ప్రజలకు, భువనగిరి ప్రాంతానికి బీజేపీ వల్ల, బూర నర్సయ్య గౌడ్ వల్ల 1,00,000 కోట్ల సంపద పెరిగింది. కానీ మీ వల్ల భువనగిరికి ఏమన్నా వచ్చిందా? రాలే. వచ్చిందా? రాలే. అదేవిధంగా ఈరోజు కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం పెరిగినాయి. ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తి 2009లో 19 కోట్లు మాత్రమే, రాసుకోండి, 19 కోట్లు మాత్రమే. కానీ 2023లో 500 కోట్లు ఎట్లొచ్చినాయి? రాజకీయ వ్యాపారం చేయడంతో వచ్చింది. మోడీ గారి బ్లడ్లో కానీ, బూర నర్సయ్య గౌడ్ బ్లడ్లో కానీ రాజకీయ వ్యాపారం చేసే గుణం లేదు, కేవలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే గుణమే ఉంది అని తెలియజేస్తూ, ఈరోజు గతంలో నిమ్స్ని ఇదే 2007లో మీరు రాజశేఖర్ రెడ్డి శిష్యులు ఇక్కడ నిమ్స్ 2007లో శంకుస్థాపన చేశారు, రిమ్స్లు కడప చేశారు. రిమ్స్ 11 నెలల్లో 500 కోట్లతో కంప్లీట్ అయింది. నిమ్స్ నేను వచ్చి ఎయిమ్స్గా మార్చే వరకు, మా నడ్డా గారు వచ్చి ఎయిమ్స్ ఇచ్చే వరకు తొండలు గుడ్లు పెట్టినాయి. అది బీజేపీ యొక్క గొప్పతనం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ముగించే ముందు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్కు ఎవరికి ఓటేయద్దో తెలవాలి. కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయద్దు. 3 అంశాలే చెప్పి ముగిస్తాను, అంతే కదా, 3 అంశాలే ముగిస్తాను. ఈరోజు 6 గ్యారంటీలు అని చెప్పి 6 మోసాలు చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. ఆసరా పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, వచ్చిందా?
రైతు కూలీలకు 12,000 వస్తామని వచ్చిందా? మరి కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వచ్చిందా? రుణమాఫీ 2 లక్షలు డిసెంబర్ 9 నాడు చేస్తామని వచ్చిందా? ఏది రాలే. అందుకొరకు కానీ ఒకటి వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కరప్షన్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. కాలం లేదు, బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. రైతులకు బోనస్ 500 క్వింటాలకు వచ్చింది, ఇస్తున్నాడా? లేదు. అందుకొరకు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, లేదా రిజర్వేషన్ రద్దు అవుతుంది అని. ఈ యొక్క రాజ్యాంగం రద్దు కాదు, రిజర్వేషన్ రద్దు కాదు, ఒక్కటి మాత్రం రద్దు అవుతుంది. పాత్రికేయ మిత్రులు గుర్తు పెట్టుకోవాలి, ఒక్కటి మాత్రం రద్దు అవుతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు రద్దు అవుతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు కూడా రద్దు అవుతుంది. అదే భయం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. 4వ నెంబరు, నా యొక్క వరుస సంఖ్య 4వ నెంబరు. 1 2 3 4 సరిగ్గా గుర్తుపెట్టుకోవాలంటే 4 అంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. బూర నర్సయ్య గౌడు ధర్మం ఎమ్మటి ఉంటాడు. గుర్తుపెట్టి అందరికి చెప్పి ఓట్లయిపోయాలని తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి.